నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాలేజీలో నేర్చుకుని వేదికలపై మాయా విద్యలు, కనికట్టు విద్యలు ప్రదర్శిస్తే మ్యాజిక్. మాయా లేదు, మర్మం లేదు, మంత్రం తంత్రం అంతకన్నా లేదు, రండి బాబు రండి అంటూ వీధుల్లో తిరుగుతూ గారడీ విద్యను ప్రదర్శిస్తే అది కనికట్టు విద్య. దీన్నే గారడీ విద్య అని కూడా పిలుస్తారు. ఇదే విద్యను శత్రువులపై విజయం సాధించేందుకు, ఒక వ్యక్తిని మానసికంగా బాధించేందుకు, కుటుంబాన్ని వివిధ రకాలుగా హింసించేందుకు గ్రామాల్లో వివిధ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తే అది చేతబడి. దాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని పిలుస్తారు. ప్రాంతాలను అనుసరించి విచ్ క్రాఫ్ట్, ఊడు, బ్లాక్ మ్యాజిక్, సిహ్రా, బాణామతి, చిల్లంగి పేరుతో పిలుస్తుంటారు. మనకు బాగా పరిచయం ఉన్న పేర్లు బాణామతి, చేతబడి. ఎక్కడైనా నిమ్మకాయ కనిపిస్తే చాలు భయపడిపోతాం. రోడ్డుకు అడ్డంగా ముగ్గేసి దాని చుట్టూ పూలు, వివిధ రకాలైన ఆకులు వేసి నిమ్మకాయలు ఉంచారంటే అంతే సంగతులు. గ్రామంలో చేతబడి జరిగిందనే వార్త దావాణంలా వ్యాపిస్తుంది. ఊర్లోకి మంత్రగాడో మంత్రగత్తె ప్రవేశించి కావాలని ఎవరో చేశారని, వారిని తాను కనిపెడతానని మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తారు. ఆవేశంలో అనాలోచితంగా ఆలోచించి తమకు తెలియదని మొత్తుకుంటున్నా వినకుండా దాడి చేసి చంపడమో, లేదా వాళ్లను దారుణంగా హింసించడమో, లేదంటే వారి చేత మలమూత్రాలు తాగించడమో చేయిస్తుంటారు. ఈ దారుణాలను బలయ్యేది ఎక్కువగా మహిళలే. అది కూడా ఒంటరిగా ఉన్న మహిళలు, పెళ్లి కాని మహిళలు, వితంతువులను బలి చేస్తుంటారు. అసలు చేతబడి అంటే ఏంటి? ఎందుకు అలా చేస్తారు? చేతబడితో ఇతరులను వశం చేసుకోవచ్చా? దశమహావిద్యల్లో క్షుద్ర విద్యలు ఎలా ఉంటాయి? అధర్వణ వేదం దీని గురించి ఏం చెబుతుంది? ఈ రోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. గిట్టని వారిని చంపడానికో, హాని చేయడానికో చేసే లేదా చేయించే విద్యని చేతబడి అంటారు. ఇది పగ తీర్చుకోవడానికి ప్రయోగించే మరో దుర్మార్గమైన చర్య. దేని ప్రభావం వల్ల నష్టం జరిగిందని భావించి హింసిస్తుంటారు. గ్రామాల్లో చేతబడులను, బాణామతిని ఎక్కువగా నమ్ముతుంటారు. దేవుడిని ఎంత బలంగా నమ్ముతామో దయ్యాలను కూడా అంతే బలంగా నమ్ముతాం. ఇక వీటి బ్యాక్డ్రాప్ లో వచ్చే సినిమాలు, సీరియళ్ల ప్రభావం కూడా గ్రామాలపై ఎక్కువగా ఉంటుంది. కల్పనలను నిజంగా ఉన్నాయి అనే విధంగా చూపించడంలో సినిమాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గ్రాఫిక్ మాయాజాలంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి నమ్మకం కలిగేలా చేస్తారు. ఈ సినిమాలను చూసిన ప్రజలు నిజంగా ఉన్నాయనే భ్రమలో ఉండిపోతారు. ఈ భ్రమ వాళ్ళను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఇవే దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాగువాలు ఉన్నాయని నమ్మించే విధంగా చేస్తాయి. వీటిని ఆధారంగా చేసుకుని ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు మంత్రగాళ్లు, భూత వైద్యులు, గ్రామ వైద్యులు గ్రామాల్లోకి ప్రవేశిస్తారు. సొంత వాళ్ళను, శ్రేయోభిలాషులను నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళను మాత్రం బలంగా నమ్ముతారు. వారికి గౌరవం ఇస్తూ, వారంటే భయపడుతూ సొంత విషయాలన్నింటినీ వారితో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. బాగా నమ్మి అన్ని విషయాలను చెప్పే వాళ్ళ ఇంట్లోనే కొన్ని రకాలైన మ్యాజిక్లు చేస్తుంటారు. ఉన్నట్టుండి బయట ఆరేసిన బట్టల్లో మంటలు రావడం, పుస్తకాల్లోంచి మంటలు రావడం, లేదంటే వెళుతున్న మనిషికి సడన్ గా నిప్పంటుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఉన్నట్టుండి ఇంట్లోని మనుషులు హఠాత్తుగా జబ్బు పడటం కూడా ఇలాంటి వాటికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇలా జరిగిన వెంటనే ఆ సంఘటనల చుట్టూ ఎన్నో రకాలైన కథలు అల్లుతారు. ఆ కథలు ఒక్కసారిగా వ్యాపిస్తాయి. ఇంట్లో దయ్యాలు, భూతాలున్నాయి, చేతబడి చేశారు, శాంతి చేయాలని చెబుతూ కొన్నాళ్ల పాటు ఇంటిని వదిలేయాలని చెబుతారు. దోషాలు పోవాలంటే చేతబడికి విరుగుడును ప్రయోగించాలని అంటారు. ఇదంతా చేయడానికి అయ్యే ఖర్చు కూడా లక్షల్లో ఉంటుంది. పాపం అమాయకపు ప్రజలు ఏం చేస్తారు? డబ్బున్నోళ్లు ధనం గుమ్మరిస్తారు, లేనోళ్లు అప్పో సప్పో చేసిస్తారు.
అది లేనళ్ళు గ్రామం వదిలేసి వెళ్లిపోతారు. పాడుబడిన ఇంటిని ఆ మంత్రగాళ్లు వశం చేసుకుంటారు. ఆస్తులను పెంచుకోవటానికి అది కూడా ఒక ట్రిక్ అని చెప్పాలి. చేతబడి జరిగింది అని చెప్పడానికి ఎక్కువ మంది మంత్రగాళ్లు ఉపయోగించే పద్ధతి మంటలు రప్పించడం. ఇది చాలా సింపుల్ పద్ధతి. ఎందుకంటే దీనికి పెద్దగా ఖర్చు ఉండదు, చేసినట్టు కూడా తెలియదు. పచ్చ పాస్పరస్ లో 6 పాలు కార్బన్ డై సల్ఫైడ్ కలిపి దానిని బట్టలపై చల్లాలి. అలా ఆ మిశ్రమాన్ని బట్టలపై చెల్లిన కాసేపటికి మంటలు అంటుకుంటాయి. బట్టలపై ఈ ద్రావణం పూర్తిగా ఆరిపోగానే మంటలు అంటుకుంటాయి. పాస్పరస్ కు అంటుకునే గుణం ఎక్కువ. దానికి కార్బన్ డై సల్ఫైడ్ గేటు రాయిలా పనిచేస్తుంది. 2 రాళ్లను కలిపి కొడితే నిప్పు పుట్టినట్టుగా ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి మంటలు వస్తాయి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మ్యాజిక్ చేసేవాళ్ళు పుస్తకాల్లో మంటలు రప్పించడం, వేదికలపై నిలబడి కొన్ని సంజ్ఞలు చేయగానే మంటలు అంటుకోవడం వంటి వాటిని ఇలానే ప్రదర్శిస్తుంటారు. ఇవి తెలియని గ్రామస్తులు చేతబడి జరిగిందని మూఢనమ్మకంతో అమాయకులను బలి చేస్తుంటారు. ఈ కారణంగానే చాలా మందిని ఇటీవల కాలంలో గ్రామస్తులు చంపేశారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, విజయనగరం జిల్లాలో చేతబడులు, బాణామతిని ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ జిల్లాల్లో ఎందరో అమాయకులను ఆగ్రహంతో చంపేసిన సందర్భాలు అనేకమున్నాయి. చేతబడి అంటే దుష్ట శక్తి అంటాం. శక్తి ఉన్నది శక్తిగానే చూడాలి అని గురువులు చెబుతున్నారు. అయితే ఈ శక్తిని పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ ఎనర్జీగాను, నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ ఎనర్జీగాను మారుతుంది. మనం నిత్యం ఉపయోగించే విద్యుత్ కూడా ఒక శక్తినే. ఈ శక్తి ఎలా వినియోగిస్తున్నామో అన్న దాన్ని బట్టి ఆ శక్తి వివిధ రూపాల్లోకి మారుతుంది. చేతబడి అనే ప్రతికూల శక్తిని మనం పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడం కోసమే పూజలు చేస్తుంటారు. వీటినే విరుగుడు పూజలు, క్షుద్ర పూజలని పిలుస్తుంటారు. ప్రతికూల, అనుకూల శక్తులకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పటివి కాదు. ద్వాపర యుగం నుంచే ఈ ప్రశ్నలున్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు, ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తి ఒకటే అయినప్పుడు దుర్యోధనుడిలోనూ శక్తి ఎందుకు భిన్నంగా పనిచేసిందని ప్రశ్నించాడు. దేనికి శ్రీకృష్ణుడు 2 మాటల్లో సమాధానమిచ్చాడు. దేవుడు నిర్గుణ స్వరూపుడు. ఆయనకంటూ సొంతంగా గుణాలు లేవు. ఆయన శక్తి స్వచ్ఛమైనది. ఒక తెల్లని పేపర్పై మనం ఏం రాస్తున్నామా అన్న దాన్ని బట్టే ఆ పేపర్ ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛమైన శక్తిని కూడా ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దానిని అనుసరించే వినియోగం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కారు అన్నది ఒక శక్తి. ఆ కారు మనల్ని గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అదే సమయంలో కారు ప్రాణాలు కూడా తీస్తుంది. ఒక్కటే శక్తి డిఫరెంట్ గా పనిచేస్తుంది. శక్తి ఎలా మార్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంది. వేదాల్లో ఒకటైన అధర్వణ వేదం ప్రతికూల, అనుకూల శక్తులను వినియోగించుకునే విధానాలను తెలియజేస్తుంది. ప్రపంచంలో ఏ శక్తి అయినా కొంతవరకే పనిచేస్తుంది. ఆ కొంతను పుచ్చుకున్న శరీరం, మనసు దానికి రెట్టింపుగా ప్రతిస్పందించి మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. మనిషి మానసిక ప్రవృత్తిపై ఆధారపడి క్షుద్ర విద్యలు ఉంటాయి.
కపాలాన్ని రక్తాన్ని గుమ్మంలో ఉంచితే చాలు దాన్ని చూసి మానసికంగా ప్రతిస్పందిస్తాం, కుంగిపోతాం, మదన పడిపోతాం, ఏదో అయిపోయిందని కలత చెందుతాం, తెలియని భయం పట్టుకుంటుంది. ఎప్పుడైతే మనిషిని భయం ఆవహిస్తుందో అంతా ప్రతికూలంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. పదే పదే దాని గురించి ఆలోచించడం వలన క్షుద్ర ప్రయోగం జరిగిందని భావిస్తాం. అందుకే ఇలా జరుగుతుందేమో అనే భావన కారణంగా మనల్ని మనం నాశనం చేసుకుంటాం. చేతబడి జరిగింది అని తెలుసుకున్న తర్వాత రక్షించుకోవడం కోసం భూత వైద్యులను సంప్రదించి వెరుగుడు పూజలు, హోమాలు జరిపిస్తుంటాం. ఇది కూడా కేవలం మనకు మానసికంగా బలాన్ని చేకూర్చడం కోసమే తప్ప మరొకటి కాదు. చేతబడి శాస్త్రం అనేది ఈ ప్రపంచంలో దాదాపుగా అంతరించిపోయింది. శాస్త్రబద్ధంగా అంటే అధర్వణ వేదోక్తంగా ఈ శక్తులను ప్రయోగించేవారు, వాటికి విరుగుడును ప్రయోగించేవారు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న చేతబడి అన్నది కేవలం వ్యాపారం కోసమో సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమో చేస్తున్నారు. కనికట్టు విద్యలో భాగంగానే చేతబడి ఉంటుంది. ఒకప్పుడు చేతబడిని మంచి పనుల కోసం ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు చెడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. మనిషి మానసికంగా ఎంత బలహీనంగా ఉంటాడో ప్రతికూల శక్తుల ప్రభావం అంత బలంగా పనిచేస్తుంది. వీటిని తట్టుకుని నిలబడగల శక్తి మనిషికి ఇస్తే చాలు. చేతబడి నుంచి బయటపడటం తేలిక. బ్లాక్ మ్యాజిక్ ను బ్లాక్ చేయగల శక్తి సమాజానికి అందివ్వాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.